దసరాకి ఈరోజు న్యూస్ అక్టోబర్ 1 ప్రత్యేకతను గురించి కూడా చూద్దాము. సో ఇక్కడ డిఎస్సి ఫలితాలు విడుదల అని అన్నారు. సో 1:3 నిష్పత్తిలో పరిశీలన జరుగుతుందని. సో దీనికంటే ముందు ఈరోజు మనకు అక్టోబర్ 1 దేనికి ప్రాముఖ్యత. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ 1 1953లో ఆంధ్ర స్టేటు మద్రాస్ స్టేట్ నుండి విడిపోయింది. సో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ప్రత్యేకత. సో అదేవిధంగా మనకు అక్టోబర్ 23న అక్టోబర్ 1న ఖమ్మం వరంగల్ జిల్లా నుండి ఏర్పడింది. సో అది ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి దాని మీద ఒక అవేర్నెస్ కావాలని, అదేవిధంగా వాళ్ళని సామాజికంగా అన్ని ఏజ్ల వాళ్ళని మనము కొంత అవేర్నెస్ తీసుకొస్తూ ప్రమోట్ చేయాలనేది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనేది ఈరోజు. మాయో జిడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ చైనా అనేది ఈరోజు ఏర్పడిన రోజు. సో అదొకటి. సో ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది అంటే ఇప్పుడు చైనా అంటారు. సో అది ఆల్రెడీ దాని గురించి చూసుకుంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళ యొక్క జనాభా 1.4 బిలియన్. అది ప్రపంచంలో 17.4 బిలియన్ పాపులేషన్ చైనాది. సో దాని యొక్క క్యాపిటల్ బీజింగ్, ప్రెసిడెంట్ జీ జింపింగ్. సో అఫీషియల్ లాంగ్వేజ్ మాండరియన్. సో ఇక్కడ కొన్ని ప్రొవిన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా వాళ్ళ యొక్క పాపులేషన్ అంటే 141.22 crores వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం. వాళ్ళ యొక్క జీడిపి చూసుకున్నట్టయితే 17.96 lakh crores. అది కూడా వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం. మిథున్ దాదాకి లెజెండరీ అంటే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చింది అనేది ఈరోజు న్యూస్ ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అసలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సో దేనికి వస్తుంది అనేది మనం చూస్తే, దేనికి అంటే సినిమా ఫీల్డ్కి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇండియాలో హైయెస్ట్ అవార్డు అన్నట్టు. సినిమా ఫీల్డ్లో హైయెస్ట్ అవార్డు ఏదంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఇతను ఎవరి పేరు మీద అంటే ఈ దాదాసాహెబ్ ఫాల్కే మీద ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1969లో. సో ఫస్ట్ అవార్డు 1969లో ఇచ్చారు. సో ఇప్పుడు లాస్ట్ అవార్డు 2022లో. సో ఇప్పుడు మనకి ఎవరికి వచ్చింది అని అంటే సో ఇతను మిథున్ చక్రవర్తికి వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇతని గురించి వివరాలుగా అతను చిత్రసీమకి ఆయన చేసినటువంటి ఎనలేని కృషికి సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రజెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. సో అక్టోబర్ 8న జాతీయ చలనచిత్రోత్సవ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ పురస్కారంని ఆయన తీసుకోబోతున్నారు. సో అతను గురించి చూసుకున్నట్టయితే ఆయన పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. సో అతను వందల చిత్రాల్లో నటించారు. సో 1976లో మృగయ సినిమాతో పరిచయం అయ్యారు. 370 సినిమాలకు పైగా తీశారు ఇతను. సో ఐఆమ్ ఏ డిస్కో డాన్సర్ అనే సినిమాలో 80లో ప్రేక్షకుల ఆదరణతో పొందారు. అదేవిధంగా తెలుగులో గోపాల చిత్రంలో నటించి మెప్పించిన మిథున్ కన్నడ, ఒడిశా, భోజ్పూరి సినిమాలలో చేశారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ చేరి 2014లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో రాజీనామా చేసి 2021లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే సో మిథున్ చక్రవర్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. 60% కంటే అధికంగా వర్షపాతం వచ్చిందని. సో రాష్ట్రంలో 5 జిల్లాల్లో 100 మండలాలు అత్యధికంగా 60% కంటే మించింది. 20 జిల్లాల్లో 291 మండలాల్లో అధికంగా వర్షపాతం అనేది జరిగిందనేది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే ముగిసిన వర్షకాలంలో సాధారణంగా 738 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణం అయితే 738, కానీ కురిసింది 962. సో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే అక్టోబర్ 15 వరకు తిరోగమనం జరిగే ఆస్కారం ఉందని, వర్షాలకు అవకాశం ఉందనేది ఇక్కడ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కురవాల్సింది 738 మిల్లీమీటర్లు, కానీ 962 అంటే మొత్తంగా 4 నెలల్లో అధికంగా వర్షపాతం కురిసింది. సో అది ఇంకా